విజయ్ దేవరకొండ ఇంటికి ప్రశాంత్ నీల్ వచ్చాడనే వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. విజయ్ మేనేజర్ ప్రశాంత్ నీల్ తో దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఈ వార్త బయటకు వచ్చింది. విజయ్ ఇంటికి ప్రశాంత్ నీల్ ఎందుకు వచ్చి ఉంటాడు? ఏదైనా సినిమాను ప్లాన్ చేస్తున్నారా అని అంతా చర్చించుకుంటున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా అని అనుకుంటున్నారు. అసలే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ 2ని పూర్తి చేయాలి. దాని తర్వాత ఎన్టీఆర్ మూవీని ఫినిష్ చేయాల్సి ఉంది. అది పూర్తి అవ్వాలంటే కనీసం 2026 వరకు అయినా ఆగాల్సి ఉంటుంది. రామ్ చరణ్ తోనూ ఓ మూవీ ఉంటుందనే రూమర్ వైరల్ అవుతూ ఉంటుంది. ఇలా ప్రశాంత్ నీల్ వద్ద ఉన్న కమిట్మెంట్లన్నీ పూర్తవ్వాలంటే చాలా టైం పడుతుంది. అసలు విజయ్ ఇంటికి ప్రశాంత్ నీల్ ఎందుకు వచ్చాడు? సినిమా కోసమనా అనే చర్చలు మాత్రం ఇప్పుడు ఎక్కువగానే జరుగుతున్నాయి. విజయ్ తో ప్రశాంత్ నీల్ సినిమా అనేది గాలి వార్తే అని, అసలు అలాంటిదేమీ లేదని ప్రశాంత్ నీల్ టీం క్లారిటీ ఇచ్చిందంట. ఏదో ఇది క్యాజువల్ మీట్ అని, సినిమా చర్చలు జరగలేదని అంటున్నారంట. మొత్తానికి విజయ్ దేవరకొండ ఇలాంటి ఓ మాస్ డైరెక్టర్ తో ఓ మాస్ సబ్జెక్ట్ పడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో విజయ్ కి మాస్ ఇమేజ్ ఇద్దామని ట్రై చేశాడు, కానీ అంతగా వర్కౌట్ కాలేదు. విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తో సతమతమవుతున్నాడు. లైగర్ డిజాస్టర్ నుంచి ఖుషి కాస్త ఉపశమనం ఇచ్చింది. మళ్ళీ ఈ ఫ్యామిలీ స్టార్ పీడకలగా మారింది. ఇక విజయ్ గౌతమ్ తిన్ననూరి కాంబో అయిన బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందేమో చూడాలి. విజయ్ సుకుమార్ కాంబోలో సినిమాను అట్టకెక్కినట్లు సమాచారం.